పెళ్ళైన తర్వాత చక్క కూర్చోబెట్టి ఫుల్ వార్నింగ్ ఇస్తాడు భార్యకి. తను ఏమనంటే, నువ్వు ఒక క్రిస్టియన్ అని నాకు తెలుసు, నువ్వు యేసుప్రభుని నమ్ముకుని యేసుప్రభుని ప్రకటించేటువంటి కుటుంబంలోని దానివని నాకు తెలుసు. తర్వాత మీకుండే ఇంకో లక్షణం కూడా నాకు తెలుసు. మీ మైండ్ ఎప్పుడు కూడా ఎదుటోడిని ఎప్పుడు ఎలా మారుద్దామా అన్న కోణంలోనే ఉంటుంది. ఏ కాడికి మీరు అవతలాన్ని మారుద్దాం అనే ఆలోచనలోనే మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నాకు తెలుసు. మనకు వివాహం అయింది, ప్రేమతో చెప్తున్నా. ఇక నీ జీవితాంతో నువ్వు నాతో ప్రయాణం చేయాలి, నా లైఫ్ లాంగ్ నేను నీతో ప్రయాణం చేయాలి. కనుక నాకు నచ్చని విషయాల్లో మొట్టమొదటిది, నువ్వు ఎప్పుడు కూడా నా ముందు యేసు ప్రభువుని ఎత్తకూడదు, అసలు ఆ ప్రస్తావనే తేకూడదు. తెచ్చిన రోజున తేనంత వరకు నాలో ప్రేమను చూస్తావు, తెచ్చిన రోజు నాలో క్రౌర్యం ఏంటో ఎలా ఉంటుందో అది చూస్తావు. జాగ్రత్త. పొరపాటును కూడా నా ముందు మాత్రం ఆ ప్రస్తావన తేవద్దు. నన్ను మార్చడానికి ఎప్పుడు నీ లైఫ్లో ట్రై చేయొద్దు. నాకు వార్నింగ్ ఇచ్చి జీవితం స్టార్ట్ అయితే ఆమె కూడా మాటిస్తుంది, ఒక్కరోజు కూడా నీకు ప్రభు గురించి చెప్పను అని. నువ్వు మారు అని కానీ ఇంకో రకంగా కానీ నీకు జీసస్ గురించి నేను చెప్పను అంటే ఓకే. ఆ తరువాత ఆమె ఒక్కసారి కూడా అతనికి వాక్యం చెప్పదు. కానీ అంతకుముందు ముగ్గురిని టెస్ట్ చేశాడుగా కాలేజీలో. వాళ్ళ జీవిత ప్రవర్తనకి పూర్తి భిన్నమైన జీవితం. దేవుని వాక్యంలో ఎలాగైతే దేవుడు ప్రకటించాడో ఆ వాక్యాన్ని అనుసరించినటువంటి జీవితం ఈమె దగ్గర అతను చూసి కొన్ని అనుభవాలు పొందిన తరువాత అతడు దేవుని వైపు తిరగటం అనేది జరిగింది. ఓ సందర్భంలో భక్త సింగ్ అనే దైవజనుడు మీకు అందరికీ తెలుసు. ఆమె పుట్టినప్పుడు ఆయన ఆమెకి ప్రార్థన చేసి పేరు పెడతాడు. ఆమె పుట్టినప్పుడు ఆయన వాళ్ళున్న ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అంటే కొంచెం దూరం, అంటే వేరే ఊరు అన్నట్టు. ఇక్కడ నుంచి కొన్ని మైళ్ళ దూరం ఉన్నాం. బాగా వినండి, సీరియస్ మ్యాటరు. ఏదో స్టోరీ చెప్తున్నాడు అనుకోవద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రవర్తన దాని యొక్క ప్రాముఖ్యత అనే మాట మీద మనం ఉన్నాం, అందుకని చెప్తున్నా. అతను రెడీ అవుతాడు. అతని